నమస్కారం. భారతీయ రైల్వేస్లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక గుడ్ న్యూస్. CEN 7/2025 నోటిఫికేషన్ వచ్చేసింది. సరే, మరి ఈ అవకాశానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన వివరాలేంటో క్విక్గా తెలుసుకుందాం. భారతీయ రైల్వేస్ అండర్గ్రాడ్యుయేట్ అభ్యర్థుల కోసం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే మనం సింపుల్గా NTPC పోస్టులు అంటాం కదా, వాటి భర్తీకి ప్రకటన రిలీజ్ చేసింది. ఇది నిజంగా దేశవ్యాప్తంగా వేలాది మంది యువతకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. అయితే అస్సలు చిక్కంతా ఇక్కడే ఉంది. ఈ ఒఫీషియల్ నోటిఫికేషన్ ఏకంగా 56 పేజీలుంది. అమ్మో, ఇంత పెద్ద డాక్యుమెంట్లో ఏది ఇంపార్టెంట్, ఏది వదిలేయాలి అని తెలుసుకోవటం కొంచెం కష్టమే కదా. చాలామందికి కన్ఫ్యూజింగ్గా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ అస్సలు కంగారు పడాల్సిన పనిలేదు. ఆ 56 పేజీల సారాంశాన్ని, అంటే మనకు ఖచ్చితంగా తెలియాల్సిన ప్రతి ముఖ్యమైన విషయాన్ని చాలా స్పష్టంగా, సింపుల్గా ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఇక అసలు విషయంలోకి వెళ్దాం. అసలు ఈ నోటిఫికేషన్లో ఉన్న అవకాశాలేంటి? రైల్వే ఉద్యోగాన్నే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్లకి ఇది ఎంత మంచి అవకాశమో చూద్దాం. అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు అంటే RRBలు అన్నీ కలిపి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3058 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇది చాలా మంచి నంబరనే చెప్పాలి. ఇక పోస్టుల వివరాలు చూస్తే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్, ఇంకా ట్రైన్స్ క్లర్క్ లాంటి పోస్టులున్నాయి. వాటి పే లెవెల్స్, స్టార్టింగ్ శాలరీ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు. చూడండి, కమర్షియల్ క్లర్కు అయితే ప్రారంభ జీతం 21,700 రూపాయలు కాగా మిగతా పోస్టులలో 19,900 రూపాయలుగా ఉంది. సరే, పోస్టులు బాగున్నాయి. మరి వీటికి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? ఏ ఉద్యోగానికైనా ఇదే కదా ఫస్ట్ స్టెప్. సో ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులన్నింటికీ కావాల్సిన బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలా సింపుల్. ఇంటర్మీడియట్ అంటే +2 లేదా దానికి సమానమైన ఏదైనా పరీక్షలో పాసయ్యుండాలి, అంతే. ఇక వయసు విషయానికొస్తే జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ కటాఫ్ డేట్ చాలా ముఖ్యం. సో డేట్ ఆఫ్ బర్త్ని బట్టి దీన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. రైల్వే ఉద్యోగాలంటే మెడికల్ ఫిట్నెస్ చాలా చాలా ముఖ్యం. ప్రతి పోస్ట్కి కొన్ని స్పెసిఫిక్ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. ముఖ్యంగా కంటి చూపుకు సంబంధించిన రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. కాబట్టి అప్లై చేసే ముందే మనమనుకుంటున్న పోస్టుకు అవసరమైన మెడికల్ స్టాండర్డ్స్ ఏంటో నోటిఫికేషన్లో ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. ఓకే, అర్హతలన్నీ సరిపోయాయి అనుకుంటే నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ ఆన్లైన్ ప్రక్రియను సింపుల్గా ఎలా పూర్తి చెయ్యాలో ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి, చూద్దాం. ఈ తేదీలను గుర్తుంచుకోవడం చాలా చాలా ముఖ్యం. ఆన్లైన్ అప్లికేషన్లు అక్టోబర్ 28, 2025న స్టార్ట్ అవుతాయి. నవంబర్ 27 రాత్రి 11:59కి క్లోజ్ అవుతాయి. లాస్ట్ మినిట్లో సర్వర్ బిజీ అవ్వడం లాంటివి జరుగుతాయి కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. అప్లై చేసే ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా అఫీషియల్ RRB వెబ్సైట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. తరువాత అప్లికేషన్ ఫామ్ను జాగ్రత్తగా నింపి ఫోటో, సంతకం అప్లోడ్ చేసి ఫీజు కట్టేయాలి. ఫైనల్గా అన్ని డీటెయిల్స్ ఒకసారి సరిచూసుకుని సబ్మిట్ బటన్ నొక్కడమే. పరీక్ష ఫీజు విషయానికొస్తే జనరల్ అభ్యర్థులకు 500 రూపాయలు. అయితే ఇందులో ఒక మంచి విషయమేంటంటే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్కు హాజరైతే 400 రూపాయలు తిరిగి వచ్చేస్తాయి. ఇక SC, ST, మహిళలు, ఇతర రిజర్వ్ కేటగిరీల వాళ్లకి 250 రూపాయలు. ఇది కూడా ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ రాస్తే మొత్తం వాపసిచ్చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయింది. ఇక అసలైన ఛాలెంజ్ ఇక్కడే మొదలవుతుంది. అదే సెలెక్షన్ ప్రాసెస్. ఈ ఉద్యోగం సాధించాలంటే ఏ అడ్డంకులను దాటాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ సెలెక్షన్ ప్రాసెస్లో మొత్తం 5 ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది, రెండోది కంప్యూటర్ బేస్డ్ టెస్టులు అంటే CBTలు. కొన్ని పోస్టులకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. అది పాసయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్. ఈ అన్ని స్టేజ్లను సక్సెస్ఫుల్గా క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ స్టేజ్ CBT చాలా అంటే చాలా కీలకం. ఇందులో మొత్తం 100 ప్రశ్నలుంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం నెగెటివ్ మార్కింగ్.
ప్రతి తప్పు సమాధానానికి సరైన సమాధానానికి వచ్చే మార్కులలో 3వ వంతు అంటే 1/3 మార్క్ కట్ చేస్తారు. సో ఆన్సర్స్ పెట్టేటప్పుడు ఖచ్చితత్వం చాలా అవసరం. గెస్ వర్క్ చేస్తే ప్రమాదం. సరే, ఇప్పుడు మనం చివరి, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన విభాగానికొచ్చేశాం. దరఖాస్తు రిజెక్ట్ అవ్వకుండా లేదా డిస్క్వాలిఫై కాకుండా ఉండాలంటే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం. ఇది రైల్వే బోర్డు స్వయంగా ఇస్తున్న హెచ్చరిక. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగే దళారులను, మధ్యవర్తులను అస్సలు నమ్మొద్దు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా మెరిట్ మీద చాలా పారదర్శకంగా జరుగుతుంది. కేవలం అఫీషియల్ సోర్సెస్ నుంచే సమాచారం తీసుకోవాలి. ఈ ముఖ్యమైన విషయాలు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకుందాం. అప్లికేషన్లు కేవలం అఫీషియల్ ఆర్ఆర్బీ వెబ్సైట్లలోనే చేయాలి. ఒక పోస్ట్కు 1 కంటే ఎక్కువ అప్లికేషన్లు పెడితే అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. పేరు, పుట్టిన తేదీ లాంటి వివరాలు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నట్టే ఉండాలి. ఇంకా ఎగ్జామ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు లాంటివి అస్సలు తీసుకువెళ్లకూడదు. సో, మొత్తం సమాచారం ఇప్పుడు మన ముందుంది. అన్ని వివరాలను జాగ్రత్తగా చూసి ఒక మంచి ప్లాన్తో ప్రిపేర్ అవ్వాలి. మరి భారతీయ రైల్వేస్తో ఈ కెరీర్ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి రెడీనా? ఇంకెందుకు ఆలస్యం? ప్రిపరేషన్ ఇప్పుడే మొదలుపెట్టండి. అందరికీ ఆల్ ద బెస్ట్.